హాయ్ అండి. డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీలో బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యాసన శాస్త్రం బుక్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ 5 చాప్టర్స్ ఇచ్చారండి. ఫస్ట్ బుక్లో వచ్చేసేసి టోటల్గా 5 చాప్టర్స్ ఇచ్చారు. ఈ 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధిలో మొత్తం మళ్ళీ 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి అండి. ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. ఈ టాపిక్ గురించి ఈరోజు చూద్దామండి. చూడండి, ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసేసి ఏంటంటే, అనాదిగా మానవుడు గణితాన్ని ఉపయోగిస్తున్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అంటే మానవుడు తనకు తెలియకుండానే గణితాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఏ రూపంలో అంటే లెక్కిస్తున్నాడు, డబ్బులు లెక్క పెట్టడం కానీ, ఇంకేదైనా మిగతా లెక్క పెట్టడం కానీ, తోచటం కానీ, కూరగాయలు కానీ ఏమన్నా తుయ్యాలన్నా, అదేవిధంగా కొలవటం మొదలైన అన్నిటిలో కూడా అతని నిత్య జీవితంలో భాగంగానే ఉన్నాయి. అతనికి తెలియకుండానే గణితాన్ని నిద్ర లేచింది మొదలు పడుకోపోయే వరకు కూడా తనకు తెలియకుండానే ఉపయోగిస్తున్నాడు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని ఏ కమిషన్ సూచించింది అనేది మనకి ఇక్కడ బిట్టు వస్తుందండి. కొఠారి కమిషన్. ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని గణితాన్ని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. నెక్స్ట్, గణిత పరిజ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి నేడు తప్పనిసరి అండి. ఏ పని చేయాలన్నా గణిత పరిజ్ఞానం కావాలి. అందుకే గణితం నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నెక్స్ట్ వచ్చేసి సకల శాస్త్రాలకి కూడా మూలం గణితం అని చెప్పిన వారు ఎవరు? బెకన్. అంటే ఏ శాస్త్రం అభ్యసించాలన్నా తప్పనిసరిగా గణిత పరిజ్ఞానం అవసరం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గణితాన్ని ఉన్నత పాఠశాల స్థాయి వరకు ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సి ఉంది. అంటే ఉన్నత పాఠశాల స్థాయి వరకు అంటే మనం ఎక్కడ ఏ స్కూల్లో చదివినా 10th క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే 10 తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు, ఎంపీసీ ఇష్టం లేని మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బైపీసీ, సిఈసీ. అంటే బైపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉండదు, సిఈసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉండదు. అలా 10వ తరగతి వరకు అందరూ కూడా కంపల్సరీగా ఉన్నత పాఠశాల స్థాయి వరకు కంపల్సరీగా అందరూ కూడా గణితాన్ని నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ టోటల్గా మనకి 3 బిట్స్. వ్యక్తి సెకండరీ స్థాయి వరకు గణితాన్ని నేర్చుకోవాలని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్. సకల శాస్త్రాలకి మూలం గణితం అని చెప్పింది బేకన్. ఏ పాఠశాల స్థాయి వరకు గణితాన్ని నేర్చుకోవాలంటే ఉన్నత పాఠశాల స్థాయి వరకు. నెక్స్ట్, గణిత శాస్త్ర అర్థం. ఇక్కడ వచ్చేసి మనకి గణితం ఏ సంస్కృత పదం నుండి వచ్చిందంటే గన్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో గన్ అంటే ఏంటంటే లెక్కించడం. నెక్స్ట్, గణితాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మ్యాథమెటిక్స్ అంటారు. ఈ మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీక్ భాషలోని మ్యాంతనైన్ మరియు టెక్నో అనే పదాల నుంచి వచ్చింది. మ్యాంతనైన్ అంటే నేర్చుకోవటం, టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఈ 2 పదాల కలయికే మ్యాథమెటిక్స్. స్థూలంగా చెప్పాలంటే గణితాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ అని చెప్పవచ్చు. అంటే టోటల్గా ఈ పారాగ్రాఫ్లో గణితం ఏ సంస్కృత పదం నుండి వచ్చింది? గన్. గన్ అంటే ఏంటి? సంస్కృతంలో లెక్కించడం. ఇంగ్లీష్లో గణితాన్ని ఏమంటారు? మ్యాథమెటిక్స్. ఏ భాషా పదం కలయిక? గ్రీకు భాషలోని మ్యాంతనైన్ మరియు టెక్నివ్ అనే 2 పదాల కలయిక. నెక్స్ట్ వచ్చేసి మానవుడు నిత్యం ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉంటాడండి. సమస్యలు లేని మనుషులంటూ ఎవరూ లేరు. వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలను సాధించుకోవాలి అంటే అతనికి ఏముండాలి? ఆలోచన శక్తి ఉండాలి. ఆ ఆలోచన శక్తి పెంపొందించాలి అంటే మానవుడికి గణితం ద్వారానే ఆలోచన శక్తి పెంపొందించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం గణితంలో ఏదైనా లెక్క సాధించాలంటే ఏం చేస్తాం? ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుందని మన గణితాన్ని సాధించడానికి మన ఆలోచన శక్తికి పదును పెడతాం. అదేవిధంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మన ఆలోచనని ఈ సమస్య ఈ రూపంలో వెళ్తే ఏమవుతుంది, ఈ రూపంలో వెళ్తే దేని ద్వారా వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుందని మనం ఆలోచన శక్తిని మెరుగుపరుచుకుంటాం అన్నమాట. అంటే మానవుడు
మా గణితం చదివిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే తెలివైన వారు అనటానికి కారణం ఏంటి? అతని ఆలోచన విధానమే. సాధారణంగా గణితం అంటే లెక్కలు అంటారండి అని చెప్తారు. కానీ గణితాన్ని అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. ఫస్ట్ వచ్చేసి గణితం సంఖ్యలు మరియు అంతరాల శాస్త్రం. గణితం అనేది సంఖ్యలు అంతరాల శాస్త్రం. ఆకారం అమెరికా పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం. ఎవరు చెప్పారో? గణిత నిఘంటువు. నిఘంటువు అనంలోనే మనకేంటి? డిక్షనరీయే కదా. డిక్షనరీ ఎలా ఆకారంలో ఉంటుంది? రెక్టాంగులర్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా అందులో పదాలన్నీ ఎలా ఉంటాయి? అమెరికే కదా. అంటే ఆకారం అమెరికా అనంలోనే మనకేం గుర్తు రావాలి? గణిత నిఘంటువు. నెక్స్ట్ వస్తువుల మధ్య గల సంబంధాలని తెలియచేసేదే గణితం. ఏవైనా రెండు వస్తువులు తీసుకుంటే ఆ రెండింటికి మధ్య సంబంధాలను తెలియజేసేదే గణితం. నెక్స్ట్ ఆవశ్యక పరివేశనాలు ఊహించే విజ్ఞానమే గణితం అన్నవారెవరు? బెంజమిన్ పియర్స్. ఆవశ్యక పరివేశనాల విజ్ఞానమే అనగానే మనకి బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ వస్తువుల మధ్య పరిమాణాత్మక సంబంధాలని తెలియచేసేది గణితం. ఇందాక జస్ట్ వస్తువుల మధ్య సంబంధాలు అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వస్తువుల మధ్య క్వాంటిటేటివ్ పరిమాణాత్మక సంబంధాలు కూడా, వస్తువు చిన్నదా పెద్దదా అట్లా తెలియచేసేది కూడా గణితమే. నెక్స్ట్ గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలకు రానియే కాక వాటికి దాసురాలు కూడా. గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలకు రానియే కాక వాటికి దాసురాలు కూడా. నెక్స్ట్ గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. గణితం అనేది అబ్స్ట్రాక్ట్ గణిమూర్త భావనలతో కూడిన శాస్త్రం. నెక్స్ట్ పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. పరిమాణబద్ధ ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. టోటల్గా మనకి ఇక్కడ 8 పాయింట్స్ ఇచ్చాడు. గణితం గణితం సంఖ్యలు అంతరాల శాస్త్రం. ఆకారం అమెరికా అంటే గణిత నిఘంటువు. వస్తువుల మధ్య సంబంధాలను తెలియచేసేది గణితమే. వస్తువుల మధ్య పరిమాణాత్మక సంబంధాలను తెలియచేసేది కూడా గణితమే. నెక్స్ట్ ఆవశ్యక పరివేశనాలు ఊహించే విజ్ఞానమే బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలకు రానియే కాదు దాసురాలు కూడా. గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. పరిమాణబద్ధ ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. ఓకే, టోటల్గా మనకి ఇది వచ్చేసి గణిత శాస్త్రం యొక్క అర్థానికి సంబంధించిందండి. నెక్స్ట్ క్లాస్లో స్వభావం గురించి చూద్దాం. టోటల్గా మనకి ఈ టెక్స్ట్ బుక్లో గణిత శాస్త్ర అర్థానికి సంబంధించి ఇచ్చిన మ్యాటర్లో మనకు వచ్చిన బిట్స్ ఏంటి అంటే, వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలి గణితాన్ని అని చెప్పిన కమిషన్ కొటారి కమిషన్. సకల శాస్త్రాలకు మూలం గణితం అని చెప్పిన వారు బెకన్. అత్యంత ప్రాధాన్యత కలిగిన గణితాన్ని ఏ పాఠశాల స్థాయి వరకు ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి అంటే ఉన్నత పాఠశాల స్థాయి, సెకండరీ స్థాయి, అదే ఇక్కడ ఉన్నత పాఠశాల స్థాయి. గణితం ఏ సంస్కృత పదం నుంచి వచ్చింది? గన్. సంస్కృత పదంలో గన్ అంటే ఏంటి? లెక్కించడం. ఆంగ్లంలో గణితాన్ని ఏమంటారు? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది గ్రీకు భాషలోని మ్యాంథనైన్ టెక్నో అనే పదాల కలయిక. అనగా ఏంటి అంటే స్థూలంగా చెప్పాలంటే సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ. మానవుడు సమస్యల నుంచి బయటపడాలంటే ఏం కావాలి? ఆలోచనా శక్తి. ఆ ఆలోచనా శక్తి ఎలా వస్తుంది? గణితం ద్వారానే వస్తుంది. గణితం అంటే లెక్కలు కాదు అని చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. గణితం వేటి ఏమేమి ఉంటే గణితం సంఖ్యలు అంతరాల శాస్త్రం. నెక్స్ట్ ఆకారం అమెరికా అనంలోనే మనకి గణిత నిఘంటువు. వస్తువుల మధ్య ఏమేమి తెలిస్తే సంబంధాలను తెలియచేసేది గణితమే. పరిమాణాత్మక సంబంధాలను తెలియచేసేది కూడా గణితమే. ఆవశ్యక పరివేశనాలు అనగానే బెంజమిన్ పియర్స్. గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలకు రానియే కాదు దాసురాలు కూడా. గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. పరిమాణబద్ధ ఆలోచనలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. ఇది వచ్చేసి మనకి గణిత శాస్త్రం అర్థం అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో దాని యొక్క స్వభావం గురించి చూద్దాం.